పత్తి సొమ్ము మింగేసిన పోస్ట్ ఆఫీస్ మేనేజర్. ఏకంగా 180 మంది రైతుల టొకోరా. రైతుల అమాయకత్వానికి ఆసరాగా చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీసర్ మేనేజర్ ఏకంగా 180 మంది రైతులను నిండా ముంచారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 కోట్ల రూపాయల పైగా పత్తి డబ్బులను సొంత ఖాతాలోకి మళ్లించుకొని పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు వచ్చింది. సో పత్తి రైతులకు ముందుగా నమస్కారాలు. సో ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను. సో పత్తి సొమ్ము మింగేసిన పోస్ట్ ఆఫీసర్ అంటే 180 మంది రైతుల దగ్గర నుంచి దగ్గర 3 కోట్ల రూపాయలు అయితే కాజేశాడు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఎక్కడ జరిగింది దాని గురించి. సో పత్తి రైతులు బీ అలర్ట్గా ఉండండి. సో వీడియోలు మాత్రం కొత్త పాత్రలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పోస్ట్ ఆఫీస్లో ఉన్న రైతులకు జాబ్ కార్డ్ ఖాతాలో జమ అయిన లక్షల రూపాయలను మాయం చేశాడు. ఆదిలాబాద్ జిల్లా పోస్ట్ ఆఫీసర్ మేనేజర్ విజయ్ జాదవ్ జాబ్ కార్డులు జమ అయిన సీసీఐ పత్తి కొనుగోళ్ల డబ్బులను డ్రా చేసుకునేందుకు 10,000 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ తన చేతి వాటాన్ని ప్రదర్శించి రైతుల ఖాతాలో ఉన్న లక్షల రూపాయలను అప్పనంగా మాయం చేశాడు. ఆదిలాబాద్ జిల్లా సీసీఐ పత్తి విక్రయించిన 100 మంది రైతులు ఆధార్ అనుసంధానం ఉన్న జాబ్ కార్డులో డబ్బులు జమ అయ్యాయి. ఆ ఖాతా నుంచి రోజుకు 10,000 మించి నగదు తీసుకునే వీలు లేదు. ఇదే అదనంగా భావించిన ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ రైతులను బురుడి కొట్టించి వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేశాడు. పోస్ట్ ఆఫీస్ అకౌంటెడ్ ఐడిని వినియోగించి రైతుల ఖాతాల నుంచి డబ్బులు అంతా తన ఖాతాలో ట్రాన్స్ఫర్గా చేసుకున్నాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయని ప్రశ్నించిన రైతులకు మాయమాటలు చెబుతూ వచ్చి సదరు మేనేజర్ తన టార్గెట్ పూర్తి అవ్వగానే మాయమయ్యాడు. తాజాగా ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్లో 3 కోట్ల రూపాయలు స్కామ్ జిల్లాలో కలకలం రేపుతుంది. పోస్ట్ ఆఫీస్ ఖాతా నుండి బ్యాంకు పొదుపు ఖాతాలో డబ్బులు ట్రాన్స్ఫర్గా చేసుకోవడానికి ఆదిలాబాద్లోని ప్రధాన శాఖలు 4 నెలలుగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తాంసీ, తలమడుగు, భీంపూర్, జైనాథ్, బేలా మండలాల రైతులు వెళుతున్నారు. ఇక్కడే ఓ అధికారి తన వక్రబుద్ధిని చూపాడు. ఆదిలాబాద్ మండలానికి చెందిన రైతులు అత్యవసరం కోసం డబ్బులు డ్రా చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు మాయ చేశాడు. మేనేజర్ రైతు పర్సనల్ అకౌంట్లోకి కాకుండా తన అకౌంట్లోకి నెఫ్ట్ రూపంలో డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఒక రైతు నుండి 20,000 డ్రా చేయగా మిగిలిన డబ్బులు మొత్తంగాను తన అకౌంట్లోకి నెఫ్ట్ చేసుకున్నాడు. పోస్ట్ ఆఫీసర్ మేనేజర్ విజయ్ జాదవ్ పోస్ట్ ఆఫీసు ఖాతా నుంచి రైతులు సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ సాయంతో కానీ బయోమెట్రిక్తో విధానంలో చెల్లించే వెసులుబాటు ఉంది. అమాయకులు రైతుల నుంచి వేలిముద్ర సేకరించిన పోస్ట్ ఆఫీసర్ మేనేజర్ విజయ్ జాదవ్ రైతులకు తెలియకుండానే వారి ఖాతాలో డబ్బులు తన సొంత ఖాతాలోకి మళ్లించాడు. తీరా 4 రోజుల నుంచి పోస్ట్ ఆఫీస్కు రాకపోవడంతో అనుమానం వచ్చిన రైతులు మేనేజర్ని ఫోన్లో నిలదీశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్క బూర్గర్ గ్రామ రైతులు కాదు, ఆదిలాబాద్ జిల్లాలో జైనాథ్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని 32 గ్రామాలకు చెందిన 200 మంది రైతుల నుండి 2 కోట్లకు పైగా డబ్బులు మాయం చేసినట్టు తెలిసింది. సో రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. అమాయకత్వం ఉండకూడదు అంతగానము. సో బయోమెట్రిక్ కానీ వేలిముద్ర కానీ ఎవరికి మనం చేయకూడదు. చేసే ముందు మన చుట్టుపక్కల కాస్త తెలుసుకొని వేలిముద్ర వేయండి. సో రానున్న రోజుల్లో మీ ఆస్తులు కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక 10 మంది రైతులు తెలియచేయండి. పాపం వాళ్ళు కూడా చూసి ఇలా కాస్త అలర్ట్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.